13,600 కోట్లు కావచ్చు. మరి అల్లా కిషన్ రెడ్డి వాటా ఎంత అయితే ఈ డీల్ ఓకే అయింది, లేదు నిజంగా జెన్యూన్నే చేసిరా? కదిలిన మెట్రో మా రాధా, మా సిగ్గు తప్పిన రాధాకృష్ణ చూడరా ఏం రాసిన, కలిసి కదిలిరట. కిషన్ రెడ్డితో వెళ్ళి కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ను కలిసిన సీఎం రేవంత్. హైదరాబాద్ మెట్రో రుణంపై చర్చించేందుకు అపాయింట్మెంట్ తీసుకున్న కిషన్ రెడ్డి. 2 గంటల పాటు సాగిన సమావేశం. కష్టపడి జపాన్ రుణం సాధించామన్న రేవంత్ రెడ్డి. అంటే ఇప్పుడు లోన్ వచ్చింది, అప్పు తెచ్చినమాట, అప్పు తెచ్చుకున్నా అని చెప్తాను. ఇక ఇప్పుడు మనం అప్పు తెస్తే ఆనందపడతామే, బాధపడతాం. ఈ అమ్మని ఎప్పుడు కట్టాలి, ఎటగడాలని బాధపడతాం. అన్న ముసి నవ్వులు నవ్వుతానంట. దొరికింది, నాకు అప్పు దొరికింది, కిషన్ రెడ్డి తీసుకెళ్ళిపోయినా నాకు ఇప్పించిండు అప్పు అని అంటుండు. మరి ఇక్కడ ప్రజలలో ఒక ప్రశ్న వస్తుంది, కిషన్ రెడ్డి సడన్గా అయితే తీసుకెళ్ళిపోయిండు, ఈ సవాళ్ళు ఒకరి సవాళ్ళు ఒకరు ఇక్కడ పోయినాయి, ప్లస్ ఈ రుణం రావడానికి అలా వెనకంగా ఏమన్నా కాసులు ఏమన్నా ముట్టినాయా కిషన్ రెడ్డి గారికి అని డౌట్. ఇంత త్వరితగతిన ఎట్లా సాధ్యమైందని మా డౌట్. ఇంకా కేంద్ర సంస్థ రుణ బదిలీ ఆపేసిందని చెప్పినట. చర్చలు సానుకూలమన్న సీఎం రేవంత్ రెడ్డి నేడు పట్టణాభివృద్ధి మంత్రి ఖట్టర్తో భేటీ కాబోతున్నారు. నేటి భేటీకి కూడా ఇద్దరు కలిసి హాజరయ్యే అవకాశం ఉంది. రుణము 2వ దశపై స్పష్టతకు అవకాశం రావచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికి 13,600 కోట్లు కావాలి. దానికి తోడు 2వ దశ, ఇప్పుడు ఫేజ్ 1 ఇప్పుడు మా దగ్గర ఉన్న హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2 గురించి కూడా ఇలా ఒక కొలికి రావచ్చు అంట. విషయం ఏందనేది అంటే ఇప్పుడు అటు పోతే శంషాబాద్ ఎయిర్పోర్టు, ఇటు పోతే ఫ్యూచర్ సిటీ, ఈ అన్నిటికి మార్గాలు పడవచ్చు. తుక్కుగూడ దగ్గర వెంచర్లు వేసుకునే వాళ్ళు జాగ్రత్త, మీకు దండిగా పైసలు రాబోతున్నాయి, జర ఆలస్యంగా ఉండాలని చెప్పేసి రేవంత్ రెడ్డి ఇంటిమేషన్ ఇస్తున్నారు వాళ్ళకి. అంతే నాకు తెలిసినంత వరకు అయితే. ఇంకా మరి 1900 ఎకరాల్లోట ఆదిలాబాద్ ఎయిర్పోర్టు, ఇందులో 1500 ఎకరాలు ఎయిర్ ఫోర్స్కు, 400 ఎకరాలు పౌర విమానయాన సేవలకు ఢిల్లీలో కేంద్ర మంత్రి రాజ్నాథ్తో సీఎం భేటీ అయ్యిండు. ఎయిర్పోర్ట్లో అన్ని వస్తువులు కల్పించాలని విజ్ఞప్తి చేసిండు. రామగుండం యూరియాను తెలంగాణకే ఇవ్వండి అంటుండు. 2 మెగా లెదర్ పార్కులను మంజూరు చేయండి. కేంద్ర మంత్రి గోయల్తో మంత్రి శ్రీధర్. అవి ఇప్పుడు అంతా మంత్రుల బృందం ఆడ ఢిల్లీలో మంతనాలు చేస్తుంది. మొత్తానికి అయితే కిషన్ రెడ్డి ఇప్పుడు మంచోడు అండి. సడన్గా నిన్నమాట దాకానేమో బటగాల్సి మీదేశారు. కేంద్రంలో ఉన్న మంత్రులే అడ్డుకుంటారు, కిషన్ రెడ్డి అడ్డుకుంటుండు, కాలాల కట్టె పెడుతుండు, ఇక ఇట్ట అట్ట నోటికి ఎంత వస్తే అంత మాట్లాడి. ఇవాళనేమో ఇద్దరు కలిసిపోయి మరి లోన్ తెచ్చుకునే పని చేసుకురు. 13,600 కోట్లు కావచ్చు. మరి అల్లా కిషన్ రెడ్డి వాటా ఎంత అయితే ఈ డీల్ ఓకే అయింది, లేదు నిజంగా జెన్యూన్నే చేసిరా? కదిలిన మెట్రో, కిషన్ రెడ్డి చొరవ, కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్తో సీఎం రేవంత్ చర్చలు. మెట్రో ఫేజ్ 1 ఐఆర్ఎఫ్సి లోన్కు లైన్ క్లియర్ అయింది. ఫేజ్ 2లో కేంద్ర భాగస్వామ్య విషయంలోనూ సానుకూలత. నేడు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఖట్టర్తో భేటీ. అనంతరం అధికారిక ప్రకటన కూడా వెలువడే అవకాశం. ఇప్పుడు ఏంటంటే అన్న అదేందో గాంధీ సరోవర్ అని కడుతున్నాం ఇలా లంగరాజుల, దానికి లైన్ క్లియర్ అయింది. ఈ మెట్రో ఫేజ్ 1 విషయంలో లోను లైన్ క్లియర్ అయింది. ఈ మెట్రో ఫేజ్ 2 విషయంలో ఎవరి వాటా ఎంత అనేది ఇలా క్లియర్ అవుతుందేమో. అంటే కేంద్ర ప్రభుత్వం ఏమిస్తుందని చెప్పాలి ఇప్పుడు రేవంత్ అన్న. ఇప్పుడు తెలంగాణ పిల్లలకు రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే పైసల విషయం చెప్తాడా, లేదు కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణ జరుగుతున్న బెనిఫిట్స్ గురించి ఎప్పుడైనా ప్రస్తావిస్తాడా అంటే నాకు నమ్మకం లేదు. వాళ్ళు అసత్య ప్రచారం చేయమంటే చేయగలుగుతారు, 7 దోషుల మన్నెత్తిపోయామంటే పోస్తారు, కానీ మంచిని మంచి అని చెప్పే దమ్ము కాంగ్రెస్లో ఉన్న వాళ్ళకి లేదు. ఇక అయితే మొత్తం పిన్ టు పిన్ రాసిర్రా. సానుకూలంగా చర్చలు జరిగినాయంట రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు 2వ దశ విస్తరణ, దానికి సంబంధించిన నిధుల సమీకరణపై సానుకూల వాతావరణంలో చర్చలు జరుగుతున్నాయని సీఎం రేవంత్ రెడ్డి తెలిపాడు. ఈ విషయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో
కలిసి రైల్వే శాఖ మంత్రితో ఆయన చర్చించరు. దాదాపు 2 గంటల పాటు చర్చలు జరిగినాయి. భేటీ అనంతరం రైల్వే భవన్ ముందు తన కాన్వాయ్ ఆపిన సీఎం మీడియాతో కాసేపు ముచ్చటించింది. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్తో చర్చలు సానుకూలంగా సాగినాయి. మంగళవారం కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో భేటీ ఉదయం 10:30 జరిగే ఈ సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్ కూడా పాల్గొంటారు. ఖట్టర్తో జరిగే భేటీలో మెట్రో 2వ దశ విస్తరణ, నిధుల సమీకరణ అంశాలు పరిష్కారం అవుతాయని ఆశిస్తున్నాను అని ఇంతవరకు ఈ స్టేట్మెంట్ అంతా రేవంత్ రెడ్డి నిన్న ఆ మీటింగ్ అయిపోయాక బయటకు వచ్చినాక మీడియా ప్రతినిధులతో చెప్పినట్ట. ఇంతవరకు వార్తనే. ఇక అన్నగారి ఆస్థాన మీడియాలంతా స్వడబ్బా పరస్పర డబ్బా, ఈ డబ్బా బ్యాచ్ నడుస్తుంది నిన్నటికెళ్ళి. ఇది కూడా సేమ్ టు సేమ్ ముసి నవ్వులు కనిపిస్తున్నాయి. కిషన్ అన్న, రేవంత్ అన్న, ఇటు పోతే అశ్విని వైష్ణవ, ముగ్గురు. ఈయనేమో రాజ్నాథ్ సింగ్ని కలిసిండు. ఇప్పుడు ఈయన వెయ్యింది దేనికి తెలుసా? లగ్గానికి వేయండు, రిసెప్షన్. ముంబైలో ఒక ఆయన రిసెప్షన్ ఉన్నది, పెళ్లి చేసుకుని రిసెప్షన్ పెట్టుకుండు. ఆ రిసెప్షన్ పోయి అటు నుంచి అటు మళ్ళీ నేను పొడుస్తానని డ్రామాలు చేస్తుంది. కిషన్ రెడ్డి ఏమో నేను బదనాం అవుతుండ్రో, నష్టపోడు నా మీద నూకిర్రా అని చెప్పేసి తన మీద తప్పు లేకుండా కోసం ఆయన కేంద్ర మంత్రులతోని అపాయింట్మెంట్ తీసుకుంటున్నాడు. రేవంత్ రెడ్డి ఏమో పైసలు నేను తీసుకొచ్చిన చెప్తాడు. మంచిది మంచి అని చెప్పాలి, చెడ్డది చెడని చెప్పాలి. ఇప్పుడు కిషన్ రెడ్డిని ఇన్ని రోజులు తిట్టిన ఇదే రేవంత్ రెడ్డి రేపు వచ్చి చెప్పాలి. మరి కిషన్ రెడ్డి చొరవతోనే తెలంగాణలో ఈ లోన్ వచ్చింది, మెట్రో ఫేజ్ 1కి, లేదంటే ఫేజ్ 2ని వాళ్ళు అనుమతిస్తున్నారు, ఇవన్నీ చెప్పాలి రేపు వచ్చి. కానీ అంత మంచి వాక్యాలు మన నోట్లోకి వెళ్ళి రావు. కాకపోతే లంగ ప్రచారం చేయమంటే చేస్తాం. సో ఇది మేజర్గా కనిపిస్తున్న న్యూస్. ఇక ఇప్పుడు ఇది ఒక్కటి పక్కన పెడితే